వెల్కమ్ టు కేటీవీ. అవతార్ 2009లో వచ్చిన ఒక విజువల్ వండర్. యావత్ సినీ ప్రపంచాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఆయన సృష్టించిన ప్రపంచానికి సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇప్పటికే 2 భాగాలుగా వచ్చిన ఈ మూవీ ముచ్చటగా మూడో భాగంగా అలరించడానికి సిద్ధమైంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో అసలు అవతార్ కథ ఏంటి, అందులో పాత్రలేంటి ఇప్పుడు చూద్దాం. అవతార్ 1 స్టోరీ. అది 21,054. భూమిపై మానవ మనుగడకు అవసరమైన వనరులు క్షీణించిపోతాయి. దీంతో పర్యావరణ వ్యవస్థ కుప్పకూలుతుంది. పాండోరా గ్రహంపై విలువైన మినరల్స్ ఉన్నట్లు గుర్తించి రీసోర్స్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అక్కడ అన్వేషించడం మొదలు పెడుతుంది. అయితే పాండోరాపై మానవులు జీవించడం సులభం కాదు. తప్పనిసరిగా ఆక్సిజన్ మాస్ అవసరం. అక్కడ 10 అడుగుల పొడవు నీలిరంగు శరీరంతో ఉండే నావి తెగ జీవిస్తూ ఉంటుంది. వారికి ప్రకృతే దైవం. వారితో స్నేహం చేసి అక్కడి వనరులను తీసుకెళ్లాలని ఆర్డీఏ భావిస్తుంది. అందులో భాగంగానే అవతార్ ప్రోగ్రాంను డిజైన్ చేస్తుంది. అచ్చం నావి తెగ మాదిరిగా ఉండే శరీరాలను ల్యాబ్లో సృష్టించి ప్రత్యేక యంత్రాల ద్వారా మనుషుల శక్తిని అందులో ప్రవేశపెడతారు. ఆర్మర్డ్ ఫోర్స్లో పనిచేస్తుండగా వెన్నెముకకు గాయం కావడంతో జేక్ సల్లీ చక్రాల కుర్చీకే పరిమితమవుతాడు. అవతార్ ప్రోగ్రాంలో డిజైన్ చేసిన ఒక శరీరం జేక్కు సరిపోవడంతో అతడిని పాండోరాకు తీసుకొస్తారు. అలా అవతార్లోకి పరకాయ ప్రవేశం చేసిన జేక్ నావి తెగతో ఎలా కలిశాడు, ఆ తెగ నాయకుడి కుమార్తె నటేరితో ఎలా ప్రేమలో పడ్డాడు, మైనింగ్ ఆపరేషన్ సెక్యూరిటీ హెడ్ మిల్స్ క్వారేజ్ పన్నాగం అర్థమైన తర్వాత నావి తెగ ఏం చేసింది, వారికి జేక్ ఎలా సాయం చేశాడు, చివరకు మనుషులు పాండోరా విడిచి వెళ్లిపోయారా లేదా అన్నది చిత్రకథ. ఎలాంటి అంచనాలు లేకుండా 2009లో డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అవతార్ ప్రపంచాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. భారత సినీ ప్రేక్షకులకు సైతం ఈ చిత్రం తెగ నచ్చేసింది. ఇక తెలుగులో చెప్పాల్సిన పని లేదు. మాస్ హీరో సినిమా మాదిరిగా అవతార్ 100 రోజులు ఆడేసింది. కేవలం $237 మిలియన్ బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా $2,923 బిలియన్ వసూలు చేసింది. 3 విభాగాల్లో ఆస్కార్ సొంతం చేసుకుంది. మిగిలిన అవార్డుల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. ఇక అవతార్ పార్ట్ 2 స్టోరీ. అవతార్ పెద్ద సబ్జెక్ట్ అని 5 భాగాలుగా తీసుకొస్తామని కామెరూన్ ప్రకటించారు. అయితే చెప్పినంత ఈజీగా 2వ భాగం రాలేదు. దాదాపు 13 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఒమిట్కయ తెగకు జేక్ నాయకుడు అవుతాడు. నటేరిని పెళ్లి చేసుకుని జీవితం సాగిస్తాడు. వారికి 3 పిల్లలు. అలాగే మిల్స్ క్వారిజ్ కుమారుడు స్పైడర్ను కూడా చేరదీస్తాడు. ఇందులో భూప్రపంచం అంతరించిపోతుందని, ఎలాగైనా పాండోరాని ఆక్రమించి అక్కడున్న నావీ తెగని అంతం చేయాలని మనుషులు మరోసారి సాయుధ బలగాలతో దండెత్తుతారు. జేక్ తన కుటుంబాన్ని రక్షించుకోవడం కోసం ఈసారి మెట్కైనా ప్రాంతానికి వెళ్తాడు. అక్కడి ప్రజలకి సముద్రమే ప్రపంచం. మెట్కైనా రాజు టనోవరి సహకారంతో జేక్ కుటుంబం సైతం సముద్రంతో అనుబంధం పెంచుకుంటుంది. కష్టమైనా అక్కడ జీవించడం నేర్చుకుంటుంది. ఎలాగైనా జేక్ని అతడి కుటుంబాన్ని మట్టుపెట్టాలని భూమి నుంచి వచ్చిన మైల్స్ క్వారిజ్ అతడి బృందం మెట్కైనా దాడికి దిగుతుంది. మరి ఈ దాడిని జేక్ మెట్కైనా తెగ ఎలా తిప్పికొట్టిందనేది కథ. తొలి భాగానికి లభించిన ఆదరణతో 2వ భాగంపై అంచనాలు భారీగా పెరిగాయి. 2022లో వచ్చిన అవతార్ ది వే ఆఫ్ వాటర్ విడుదలకు ముందే బుకింగ్స్తో సంచలనం సృష్టించింది. కానీ సినిమా చూసిన ప్రేక్షకుడికి తొలి భాగమంత కిక్ ఇవ్వలేకపోయింది. అందుకు చాలా కారణాలున్నాయి. సరికొత్త ప్రపంచం, కొత్త పాత్రలు వచ్చి చేరిన బలమైన ఎమోషనల్ డ్రామా లేకపోవడం అంచనాలను అందుకోలేకపోయింది. ముఖ్యంగా మెట్కైనాకు వెళ్లిన తర్వాత అక్కడ సాగే ఫ్యామిలీ డ్రామా బోర్ కొట్టేసింది. తొలి భాగంతో పోలిస్తే బడ్జెట్ పరంగా డబుల్ అవ్వగా కలెక్షన్లు $2.343 బిలియన్ పరిమితమైంది. పార్ట్ 2 వచ్చిన 3 ఏళ్లలోనే 3వ భాగం అవతార్ ఫైర్ అండ్ యాష్తో వచ్చేశారు దర్శకుడు జేమ్ కామెరూన్. ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొదటి 2 పార్ట్లకు కనిపించిన బజ్ కనిపించడం లేదు. అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. కానీ ఎక్కడా హంగామా కనిపించడం లేదు. తొలి 2 భాగాలతో పోలిస్తే ఓపెనింగ్స్ తగ్గే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటన్నిటిని చూస్తే అవతార్ క్రేజ్ తగ్గిందా అనే ప్రశ్న వస్తుంది. అయితే ఈసారి కంటెంట్ చాలా భిన్నంగా ఉంటుందని దర్శకుడు కామెరూన్ చెబుతున్నారు. 2వ భాగంలో చేసిన తప్పులను ఇందులో చేయలేదని చెబుతున్నారు. గత 2 చిత్రాల్లో చూపిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రెండింటికి భిన్నంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. 2 భాగాల్లో లేని అద్భుతాలను అవతార్ 3వ పార్ట్లో చూస్తారని అంటున్నారు కామెరూన్ చెప్పినట్లు పార్ట్ 3ని వైవిధ్యంగా తెరకెక్కించి ఉంటే కలెక్షన్స్ ఆపడం ఎవరికీ సాధ్యం కాదు. ఏవో 2-3 మెరుపులతో చెప్పిన కథనే మళ్లీ చెబుతానంటే కష్టమే. పైగా ఈ సినిమా రన్ టైం కూడా భారీగా ఉంది. ఫైనల్ కట్ 3 గంటల 17 నిమిషాలు. మరి థియేటర్స్లో ఫైర్ అండ్ యాష్ ప్రజ్వలిస్తుందా, బూడిద మిగులుతుందా మరో 5 రోజుల్లో తెలిసిపోతుంది.